నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఇప్పుడు మన ప్రాంతీయ అంశాల మీద బట్ చాలా ఉన్నాయి. వన్ బై వన్ మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. ఒకటి ఏంటంటే లాస్ట్ వీక్లో పెద్ద కంటైనర్ వైజాగ్ డ్రగ్ ఇష్యూ, ఇటు పాలక పార్టీని అటు అపోజిషన్ పార్టీసు నువ్వంటే నువ్వు ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అయ్యారని ఇదంతా అని చెప్పి అంటున్నారు. అసలు దీని యొక్క పూర్వోత్తరాలు ఏమిటి, అసలు ఏ విధంగా వెళ్తోంది ఇది? బేసిక్గా అది చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. క్వాంటిటీస్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. మొదటిసారి కాదు, అంతకుముందు ముంద్రా పోర్ట్లో వచ్చింది కూడా ఆంధ్ర రైడర్స్తోనే వచ్చింది. సో ఇదేదో మేజర్ ఇంటర్నేషనల్ డ్రగ్ ర్యాకెట్ రన్ అవుతోంది. మేబీ అంతా ఇండియా కూడా కాకపోవచ్చు, దాంట్లో పార్ట్ ఇక్కడ నుంచి పార్ట్ మెంట్ ఫర్ అదర్ కంట్రీస్ కూడా ఉండొచ్చు బ్రాడ్గా. ఈ నెట్వర్క్లో తప్పకుండా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఎవరైనా ఏమని చెప్పలేమంటే, సాక్షి చూస్తే ఒకటి అంటాడు, ఈనాడు చూస్తే ఇంకోటి అంటాడు. సో ఎవరైనా కానీ ఆ ఇద్దరిలోనే ఉన్నట్టున్నాయి మొత్తం మీద. పాయింట్ ఈజ్ అది అంతకు మించి ఉన్నట్లు లేదు. సో ఆ ఎవరికి లింక్ ఉంది, ఏముంది, ఎవరు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఫిబ్రవరిలో రావాల్సిన కంటైనర్ ఉన్నారు. మరి ఫిబ్రవరిలో రావాల్సిన కంటైనర్ అంటే స్టేట్ గవర్నమెంటు దీనిని సరిగ్గా ప్రాసెస్ చేయడానికి సహకరిస్తుంది అనకపోతే అది పంపించి ఉండేవాళ్ళు కాదు. మరి ఫిబ్రవరిలో రావాల్సింది లేట్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఇష్యూ అయిందా ఇప్పుడు? లేకపోతే కామ్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఉండేదా? సో చూడాలి ఇది. లెట్స్ హోప్ సిబిఐ ఈ ర్యాకెట్ మొత్తాన్ని ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ డిసిఫర్ చేసి, ఎవరో పిన్ పాయింట్ చేసి, ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళను చేయాల్సిన అవసరం. దీంట్లో చాలా అన్ఫార్చునేట్ థింగ్ మనం తెలంగాణలోనే చూసాం. తెలంగాణలో డ్రగ్స్తో దొరికితే అన్నాళ్ళు విచారణ చేసి మీడియా ట్రైల్ అయితే విపరీతంగా చేశారు. ఆఖరికి ఏమీ కాలేదు కదా. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత కాంప్రమైజ్ అయ్యి ఉండాలి అది బయటికి రాకుండా ఉండటానికి. కూర్చొని నీతులు చెప్తూ ఉంటారు. చేసింది ఏంది ఆయనకు? ఆ పవర్ ఉన్నప్పుడు ఏం చేశాడు? దాన్ని హషప్ చేయటంలో ఆయన రోల్ తప్పకుండా ఉంది. లేకపోతే అంత పెద్ద డ్రగ్ ర్యాకెట్ ఎవడు కన్విక్ట్ కాకుండా ఎట్లా నీరు గారిపోతుంది? ఇప్పుడు ఇది కూడా అది కాకుండా ఉంటుందని ఆశిద్దాం, అంతే మనం చేయగలిగింది. సరే, ఇంకా మళ్ళీ ఈ ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రాలో బీజేపీ సైడ్ నుంచి అంత అంటే అసెంబ్లీ స్థానాలకిను అట్లాగే సెంట్రల్ ఎంపీ పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే నేను విన్నది ఏంటంటే, కొంచెం ఈ మీడియా న్యూస్ పేపర్స్ దాని ప్రకారము ఈ బీజేపీ ర్యాంక్ అండ్ ఫైల్లో చాలా అసంతృప్తి ఉంది అని. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీలో ఉండి కష్టపడి ఉండే వాళ్ళని కాకుండా మధ్యలో రీసెంట్గా వచ్చిన చేరికల్లో వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారని చెప్పేసి ఒక చిన్న మీమాంస జరుగుతుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటి సర్ప్రైజింగ్గా మనం చూసింది, నరసాపురం లోక్సభ ఎలక్షన్స్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని అనౌన్స్ చేశారనుకున్నారు. బట్ వాళ్ళు అనడం ఏంటంటే, ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళతో లాలూచి ఆయనకి రాకుండా చేశారని చెప్పేసి. అసలు ఇదంతా ఏమిటి, ఏం జరుగుతోంది? దీనివల్ల అసలు ఆంధ్రాలో ఇప్పటికే బీజేపీకి అంత ఇది లేదు, స్ట్రెంగ్త్ అదిను. బట్ దీనివల్ల ఏమైనా ప్రోగ్రెస్ అవ్వడానికి ఉంటుందా? మీ యొక్క థాట్స్ ఏమిటి దీని మీద? ఫస్ట్ ఎలక్షన్లలో ఎందుకు నిలబెడతారు? ఎస్పెషలీ అలయన్స్ ఉన్నప్పుడు గెలవాలని కదా. సో గెలవటానికి వీలున్న వాళ్ళని చూసుకొని ఇవ్వాలి. అది మొదటి నుంచి ఉన్నవాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళని కాదు. బ్రాడ్గా ప్రిన్సిపల్ గెలిచే వాళ్ళని చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దృష్టితో చూస్తే బ్యాలెన్స్డ్గానే ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఫస్ట్ థింగు, మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్ కాస్ట్లీయెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ రెండు డబ్బు వెదజల్లటం ఎంత లార్జ్ స్కేల్లో చేస్తూ ఉన్నారంటే,
చాలా చాలా కాస్ట్లీ అయింది. సో కొంత ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉన్నవాడు నిలబడకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్లో తట్టుకునేటటువంటి అవకాశం కూడా లేదు. సో అది కూడా ఒక కన్సిడరేషన్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. మొత్తం చూస్తే వీళ్ళలో కొత్త వాళ్ళంటూ ఎవరు లేరు. బేసిక్గా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకోవటమే రాయలసీమలో బీజేపీ స్ట్రెంగ్తన్ కావాలని తీసుకున్నది. ఆయన వస్తాన్నాడు, బీజేపీ తీసుకోవడానికి కూడా ఒక యాంగిల్ ఉన్నది దానికి. బికాస్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ కూడా కోస్ట్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, రాయలసీమలో అంతగా లేవు. కాబట్టి రాయలసీమలో వీళ్ళకి అంత క్యాడరు లేదు, స్ట్రెంగ్త్ లేదు. ఆ క్యాడర్ను స్ట్రెంగ్త్ను బిల్డప్ చేయడానికి స్ట్రాంగ్ లీడర్ ఒకరు రాయలసీమలో కావాలి. ఆ రకంగా వచ్చినవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు చీఫ్ మినిస్టరు, అండ్ సక్సెస్ఫుల్గా గట్టిగా చేసిన మంచి ఇమేజ్ ఉన్నది చీఫ్ మినిస్టరు. ఆయనకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఆయన కోసం కానీ రాజంపేట తీసుకున్నారు, రాజంపేట ఆయనకి ఇచ్చారు. దాంట్లో ఏమి అనుకోవటానికి ఏమీ లేదు. ఈ పాడేరు సైడు ట్రైబల్ ఏరియాస్లో కొంత వర్క్ అయితే జరుగుతున్నది ఆర్ఎస్ఎస్ వీళ్ళది. సో అందుకని మొదటి నుంచి అదొకటి అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఇది ఇవ్వటం జరిగింది. ఇక సరే, పురంధేశ్వరి గారికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంబంధాలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయి. ఆయన మొదట్లో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాడు. సో ఈమెమి కొత్త కాదు బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ. అది ఇవాళ వచ్చినవి కాదు. 2014 ముందు జాయిన్ అయ్యి 2 ఎలక్షన్లలో బీజేపీ తరఫున పోటీ చేసింది. ఫస్ట్ 2014లో రాజంపేటలో పోటీ చేసి ఓడిపోయింది. ఆ పైన వైజాగ్లో సపరేట్గా పోటీ చేసినప్పుడు కూడా పోటీ చేసి ఓడిపోయింది. సో ఆమె న్యాచురల్ ఛాయిస్ రాజమండ్రికి. సరే, ఇక సీఎం రమేష్ అంటారు, చెప్పాను కదా, మంది మార్బలం ఇవి కూడా కావాలని. దాంట్లో తప్పకుండా ఆయన ఫిట్ ఇన్ అవుతాడు. బ్యాలెన్సింగ్ ఎప్పుడు బీజేపీ చేస్తుంది. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఒరిజినల్ క్యాండిడేట్స్ను విస్మరించదు, వాళ్ళను అకామిడేట్ చేస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో 19 కాదు 14 ఎలక్షన్స్లో చాలా సామాన్యమైన కార్యకర్త తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు గారు ఆయనకి ఇచ్చి ఫండింగ్ చేసి గెలిపించి మినిస్టర్ చేసింది. సో అదేమో సామాన్యమైన. అట్లాగే ఇప్పుడు ఆయన వర్మ గారికి ఇచ్చింది, నర్సాపురం ఇచ్చింది. వర్మ గారు ఈజ్ చాలా రోజుల నుంచి బీజేపీలో ఉన్నవాడు, గ్రౌండ్ లెవెల్ వర్కరు. ఇక రామకృష్ణరాజు గారి మాట అంటారా, ఫస్ట్ థింగ్ ఆయన బీజేపీ క్యాండిడేట్ కాదు. ఈ 5 ఏళ్ళు ఆయన చేసిన పోరాటం అంతా టీడీపీ తరఫున టీడీపీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ మీద పోరాటం చేశాడు. ఆయన ఏదైనా అకామిడేట్ చేస్తుంటే టీడీపీ చేసి ఉండాల్సింది, బీజేపీని అంటాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నిజంగా ఆయన అకామిడేట్ చేసుకోవాలనుకుంటే టీడీపీ వైజాగ్ బీజేపీకి వదిలేసి నరసాపురం టీడీపీ తీసుకొని ఆయన అకామిడేట్ చేసుకొని ఉండొచ్చు. పాపం ఆ జీవీఎల్ అది ఇస్తామని ఏదో ప్రామిస్ చేసినట్టున్నారు సెంట్రల్ లీడర్షిప్. 5 ఏళ్ల నుంచి అక్కడే కూర్చొని గ్రౌండ్ లెవెల్లో ట్రెమెండస్ వర్క్ చేశాడు. అంత వర్క్ కాదు. అలాంటి వాడికి ఈరోజు ఈ అలయన్స్ వలన డినై చేయాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ను వదిలేసుకొని నర్సాపురం టీడీపీ తీసుకొని ఉంటే ఒక రకంగా టీడీపీకి ఇంత అపవాదు కూడా దొరికిండేది. ఇది కేవలం వారసత్వ రాజకీయము, బంధుమిత్రుల పార్టీ, వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉందని అపవాదు దొరికి ఉండేది. ఇప్పుడు అక్కడ వాళ్ళ మనిషినే చుట్టాలనే పెట్టుకుంటున్నారు కదా, అందుకోసంగా తీసుకున్నారు కదా ఆ సీటు. సో ఇప్పుడు అది బీజేపీకి వదిలేసి నర్సాపూర్ తీసుకొని నాళ్ళు పాపం తెలుగుదేశం కోసం ఫైట్ చేసినటువంటి రామకృష్ణరాజు గారిని అకామిడేట్ చేసుకొని ఉండొచ్చు కదా. వైసీపీ చెప్పినా టీడీపీ చెప్పినా అక్కడ డెసిషన్స్ తీసుకునే పరిస్థితులు లేవు. లాంగ్ రన్ బీజేపీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదో స్ట్రాటజీ అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ అబౌట్ ఆంధ్ర బీజేపీ ఈజ్ చాలా పరిస్థితులు, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమనేది మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2000 తర్వాత లోకల్ స్ట్రాంగ్ లీడర్షిప్పే డెవలప్ కాలేదు. ఐడియాలజికలీ ఐడెంటిఫైడ్ లీడర్స్ కొత్తగా ఎవరు డెవలప్ కాలేదు. అంతకుముందు వాళ్ళ పాత జనరేషన్ వాళ్ళు తప్పితే ఆ పైన లేరు. ఒక రకంగా టీడీపీ ఎదుగుదల బీజేపీని కప్పివేసే రకంగా కొంత
యాక్టివిటీ నడిచిందనేది వాస్తవం. సో అక్కడి నుంచి బిల్డప్ చేసుకొని రావాలి. ఇప్పుడు పార్టీని బిల్డప్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ 2024 అయిన తర్వాత అయినా కానీ సెంట్రల్ లీడర్షిప్ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పెడతారు. ఎట్లా చేస్తారనేది వాళ్ళ స్ట్రాటజీ మనకు తెలియదు, కానీ బట్ ఏదో స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీలో భాగంగానే ఇది పోతూ ఉంది. సో ఏదో ఒక 2-3 సీట్లు ఇటు అటు అయినాయని దాని గురించి మొత్తం పార్టీని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ 350 దాటాలి, ఎన్డీఏ 400 దాటాలి. నెక్స్ట్ 5 years సుస్థిరమైన అభివృద్ధి ఫోకస్డ్ మంచి పాలన జరగాలి. ఈ లోపల 2029కి 2029లో కనుక ఇదే రకమైన రాజకీయం కనుక చేస్తామనంటే బీజేపీకి కుదరకపోవచ్చు. చాలామందిలో దానికి ఎగనిస్ట్గా ఉంటారు. బట్ ఈ లోపల బలపడిన తర్వాత ఎక్కువగా వీళ్ళను గట్టిగా పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించే అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఓకే.